అండ్ అలానే ఇందాక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి కూడా సపోజ్ సిఎస్సి ఫీజ్ స్ట్రక్చర్ అదే చెప్పారు. ఫైన్. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా, సో దానికి సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్పెషల్లీ ఏంటి అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే సో మనకి రకాల ట్రైనింగ్స్ అవి ఉంటాయి. సో దానికి ట్రైనింగ్ ప్రాసెస్ అది ఎలా ఉంటుందండి మన యూనివర్సిటీలో? బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ మ్యామ్, యాక్చువల్లీ నేను ఒక పాయింట్ అయితే ఇక్కడ స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. సో చాలా మందికి ఏంటంటే ఈ పాయింట్ అందరికి నచ్చకపోవచ్చు కూడా, బట్ ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి స్టూడెంట్ కి వాళ్ళకి సంబంధించిన ఓన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను డాక్టర్ అవ్వాలి, లేదు నేను ఇంజనీర్ అవ్వాలి, లేదా సివిల్ ఇంజనీర్ అవ్వాలి, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి. ఇలాగా ప్రతి స్టూడెంట్కి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. దాన్ని ఎవరూ పట్టించుకోరు. సో నాకు ఏరోనాటికల్ అన్నప్పుడు గుర్తొచ్చిన విషయం ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ థింక్, సో నాకు గుర్తున్న ప్రకారం అయితే ఒక స్టూడెంట్ సిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. సార్ నాకేమో ఏరోనాటికల్ చదవాలి, ఫ్లైట్లు నడపాలి, ఇలా ఏవియేషన్ మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని చేయాలనుకున్నాను సార్. అంటే బికాజ్ నాకు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ అబ్బాయి వాళ్ళ కజిన్ బ్రదర్ కోసం అని చెప్పి నన్ను కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్స్తో వల్ల నేను ఇలా జాయిన్ అయ్యాను సార్. బట్ నా ఇంట్రెస్ట్ అనేది ఏరోనాటికల్. ఈ పాయింట్ని కూడా నేను స్ట్రెస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే మేడం, ఈజ్ ఏ కాస్ట్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఫ్లైట్స్, ఇది నడపాలి, అది చేయాలి, ఇది ఈ బడ్జెట్ మనం బేర్ చేయలేమని అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి అయ్యే ఖర్చు తక్కువ. మీరు మంచిగా చదువుకొని గుడ్ పర్సంటేజ్తో బయటకు వస్తే మీకు చాలా రకాల కంపెనీస్ అనేది ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం, స్టైపెండ్ ప్రొవైడ్ చేసి మీకు ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఎక్కడ దాకా అవసరం లేదు మేడం. సంజయ్ గొడావత్ యూనివర్సిటీకి స్టార్ ఎయిర్లైన్స్ అనేది ఉంది మా చైర్మన్ సార్కి. స్టార్ ఎయిర్లైన్స్ అనేది సంజయ్ గొడావత్ యూనివర్సిటీకి సంబంధించిన ఎయిర్లైన్స్. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ కూడా యూనివర్సిటీకి అండర్లోనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులకి ట్రైనింగ్ కోసం స్పెషల్లీ 4 ఫ్లైట్స్ అనేది ఇందా క్యాంపస్ లోనే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి వచ్చినా కూడా చూడొచ్చు. సూపర్. అసలు నిజంగా అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇంకా సంజయ్ గొడావత్ యూనివర్సిటీలో ది బెస్ట్ అనేది చెప్తాను. ది బెస్ట్ అనే చెప్తాను. బికాస్ ఎందుకంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ 4 ఏరోప్లేన్స్ విదిన్ ద యూనివర్సిటీలో ఉందంటే మీరు ఆలోచించారు. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి స్టూడెంట్ ఇంతకన్నా మంచి అవకాశం చెప్పండి. సో ఇలాగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది యూనివర్సిటీలో, అంటే నేను ఇప్పుడు దాకా చెప్పాను, బట్ కమింగ్ టు ద కోర్స్, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్, కరికులం, వీళ్ళకి సంబంధించిన పిహెచ్డి ఫ్యాకల్టీ అనేది ఉంటారు, వెల్ ట్రైన్డ్ ప్రొఫెసర్స్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ చెప్పాను ఆల్రెడీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్, 4 ఏరోప్లేన్స్ ఉన్నాయి, హెలికాప్టర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విదిన్ ద క్యాంపస్ లోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫీజ్ స్ట్రక్చర్, సేమ్ యాజ్ లైక్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎఫర్డబుల్ బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోవడానికి స్టూడెంట్ కి ఇక్కడ అవకాశం ఉంది. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి అరౌండ్ 12.47 lakhs ఆఫ్ అమౌంట్ అవుతుంటే, సేమ్ ఇందాక నేను మీకు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్ని రకాల స్టేట్ పిల్లలు ఉండాలి, అన్ని రకాల కల్చర్స్కి అలవాటు అవ్వాలి, అన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని ఒక దృక్పథంతో మా చైర్మన్ సార్ తీసుకున్న నిర్ణయానికి డైవర్సిటీ స్కాలర్షిప్ అనే ఒక పదంతో ప్రతి స్టూడెంట్ చదువుకోవాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఈవెన్ బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా నేను తక్కువ ఎఫర్డబుల్ బడ్జెట్లో చదువుకోవాలి, వితౌట్ డొనేషన్తో నేను చదువుకోవాలనే ప్రతి స్టూడెంట్కి కూడా ఇక్కడ కళ సాకారం చేసుకోవచ్చు. ఎస్పెషల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనకి ఆఫ్టర్ డైవర్సిటీ స్కాలర్షిప్ అరౌండ్ 9.5 లోనే మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మేడం ఇక్కడ, విత్ ఇంక్లూడింగ్ ఓవరాల్ ప్యాకేజెస్. సో లైక్ సేమ్ యాజ్ లైక్ ప్రోగ్రామింగ్ ఫీజ్ కానివ్వండి, ప్రాక్టికల్ ఓరియంటెడ్ సంబంధించిన అమౌంట్ కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్స్ అన్నిటికీ కూడా ఇదే బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్, సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంది. సో సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఇప్పటి వరకు కోర్సెస్ గురించి చెప్పారు, అబౌట్ యూనివర్సిటీ గురించి చెప్పారు, లొకేషన్ ఇదంతా. సో వింటుంటే డెఫినెట్లీ వావ్, ఓకే, అసలు ఈ యూనివర్సిటీలో చదివితే ఇంకా ది బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది అనే ఇంట్రెస్ట్ అయితే మీ మాటలతో వస్తుంది. బట్ నేను ఒక పేరెంట్ గా ఉంటే, సరే ఇప్పుడు మీరు చెప్పిన మాటల ప్రకారం ఓకే, సో నాకైతే చాలా నమ్మకం వచ్చింది, జాయిన్ చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నా. బట్
అక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇంకొన్ని డౌట్స్ వస్తాయి. సో కొల్హాపూర్ అంటున్నారు, మన స్టేట్ కాదు, ఏంటి ఎలా ఉంటది అక్కడ, ఇంత అంటే మన నుంచి కాకుండా వేరే స్టేట్స్ కి పంపించాలి అంటే నాకు రకరకాల డౌట్స్ వస్తాయి. సో వాటిని మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా క్లారిఫై చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ప్రతి పేరెంట్ కి కూడా ఉండే క్వశ్చన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వాళ్ళకి చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటేనండి, నేను ఇందాక ఈ పాయింట్ ఆల్రెడీ స్ట్రెస్ చేశాను. లైక్ ఎలా అంటే, ఎక్కడ మన ఇంటి పక్కన కాలేజెస్ ఉండవు, బెటర్ ఎడ్యుకేషన్ విత్ బెటర్ ప్యాకేజ్లో, అఫోర్డబుల్ బడ్జెట్లో మన కోర్సును కంప్లీట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. నేను చాలా గర్వంగా చెప్తాను, మన తెలుగు వాళ్ళని ఎస్పెషల్లీ చెప్తాను. బికాజ్ ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళండి, ఏ స్టేట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు. అదైతే నేను చెప్తాను. సో కమింగ్ టు ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఏంటంటే, సో ఏ పేరెంట్ అయినా ఫస్ట్ థింగ్ ఆలోచించేది ఎడ్యుకేషన్. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే హెల్త్ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్, ఎస్పెషల్లీ గర్ల్ పేరెంట్ అయితే గనక లాస్ట్ ది సెక్యూరిటీ అన్నది ఇంకా ఎక్కువ ఆలోచిస్తాము. యాక్చువల్లీ నౌడేస్ గర్ల్స్ ఆల్సో వెరీ కరేజియస్, వెరీ బ్రేవ్. సో ఎవరిని గర్ల్ బాయ్ అనే సపరేషన్ ఏం లేదు. బట్ 100% మీరు చెప్పిందని నేను అగ్రీ అవుతాను. సమ్వాట్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ప్రతి పేరెంట్ కి ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూలే అర్థం కావాలి. ఎందుకంటే అంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, మనం ఎవరి మాటలు నమ్మేసి ఏదో సరే అయిపోయింది, జాయిన్ అయిపోయాం, ఎట్లా కొట్లా అవడానికి ఇది 4 సంవత్సరాల కోర్సుకు సంబంధించి కాదు కదా. 40 తర్వాత 70 సంవత్సరాల జీవితం స్టూడెంట్కి. సో అక్కడికి పంపించినప్పుడు ఇన్ని రకాల జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని ట్రాన్స్పోర్టేషన్, మన యూనివర్సిటీకి ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచిద్దాం. మన యూనివర్సిటీ ఎక్కడ ఉందండి? నియర్ టు తెలంగాణ. నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ యూనివర్సిటీ గేట్ ముందు మనం దిగచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి కొల్హాపూర్లో ఉన్న మన సంజయ్ గౌడావతి యూనివర్సిటీకి స్టాప్ అనేది ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రతి బస్సు కూడా యూనివర్సిటీ దగ్గర ఆగాల్సింది. 1 నైట్ జర్నీ. హార్డ్లీ ఇట్స్ అరౌండ్ 7 to 8 hours. ఇఫ్ సపోజ్ ఏపీ స్టూడెంట్స్ తీసుకుందాం, సపోజ్ నేను ఎలా రావాల్సిన క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఇఫ్ సపోజ్ మనకి కర్నూలు నుంచి అవ్వచ్చు, విజయవాడ నుంచి అవ్వచ్చు, అండ్ అలాగే ఈవెన్ తిరుపతి నుంచి అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది అవైలబిలిటీ ఉంది కొల్హాపూర్కి. అండ్ ఈవెన్ బస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. సో నవేడేస్ ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఉంది, ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకునే సామర్థ్యం ఉంది, ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే మనం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ అలానే సార్ ఇక్కడ ఇంకొక కన్సర్న్, ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే, సో పేరెంట్స్ కి ఏంటి అంటే ఇక్కడ మెయిన్ థింగ్ అండి, తెలుగు స్టేట్స్ కదా, ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలండి. మీకు అంటే అందరికి తెలిసిన విషయమే, తెలుసుకోవాలి, తెలిసిన విషయము తెలుసుకోకూడని విషయం అయితే ఏం కాదు. ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ ఇల్లు దాటిన తర్వాత మన అమ్మ చేతి వంట దొరకటం అనేది అది ఇంపాసిబుల్. అసలే అది ఇంపాసిబుల్ అని కాదు, ఇంకేదైనా వర్డ్ యూజ్ చేయొచ్చు. బట్ ఎంతమంది మనం డైలీ కూడా ఇంట్లో తింటున్నా, బయట తింటూనే ఉంటాం, దానికి ఫేస్ చేస్తూనే ఉంటాం, అలవాటు పడుతూనే ఉంటాం. సో నేనైతే ఏ స్టూడెంట్కి కూడా ఫుడ్ అనేది ఒక బ్యారియర్ కాదు అని అయితే చెప్తానండి. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి. సో ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి కూడా స్టేజ్ వైజ్గా మనం ఫుడ్ చేంజ్ చేసుకుంటూనే వస్తాం. ఒక స్టేజ్లో ఒక్కో ఫుడ్ తింటూనే వస్తాం. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇది నార్త్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, సౌత్ బేస్డ్ వాట్ ఎవర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ హ్యాబిట్స్కి మనం అలవాటు అవ్వాలి. ఏ ఫుడ్ హ్యాబిట్స్కైనా మనం అలవాటు అవ్వడం అనేది ఫస్ట్ థింగ్ మేడం. ప్రతి స్టూడెంట్కి నేను ఇస్తున్న సజెషన్ ఇదే ఉండాలి, ఈ పప్పే ఉండాలి, ఈ పచ్చడే ఉండాలి, నాట్. సో ఏ ఫుడ్ అయినా ఆ టైంకి మనం తిన్నాం, చదువుకున్నాం, మంచిగా జాబ్ తెచ్చుకున్నాం అనే పాయింట్నే మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తాం. సో ఆ పాయింట్ అయితే నేను చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇన్ ద క్యాంపస్లో మనకి తెలుగు ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది ఫర్ ద ఎస్పెషల్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ఓకే. సో మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి మన అక్కడ చెఫ్లు అనేది అరేంజ్ చేయడం, మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్ క్యాంటీన్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి ఒక ఫుడ్ బ్యారియర్ ఉండకుండా చేయడం కోసం చైర్మన్ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యూనివర్సిటీ క్యాంపస్లోనే మనకి తెలుగు ఫుడ్ అరేంజ్ చేయడం అనేది జరిగిందండి.
సో ఏ స్టూడెంట్ ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడే మిస్ అవ్వరు తెలుగు ఫుడ్ ని 100% ఎవరు కూడా మిస్ అవ్వరు. సేమ్ యాజ్ లైక్ మన మెనూ ఎలా ఉంటుందో సేమ్ రైస్ whatever. బట్ నేను కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇందా క్యాంపస్ లో కూడా ఫుడ్ చూసుకుంటేనండి, సపోజ్ మన దగ్గర 15 స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారు, అలాగే అబ్రాడ్ స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేది చేయడం అనేది ఎక్కడ అది సంభవం. సో బట్ అందరూ తినగలిగేలాగా ఈవెన్ యూనివర్సిటీలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఇన్ క్యాంపస్ లో తెలుగు హాస్టల్ రన్ చేయడం, మన తెలుగు పిల్లల కోసం తెలుగు ఫుడ్ రన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ అది మిస్ అవ్వరు, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సార్ అలానే కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్, హెల్త్ అండ్ సెక్యూరిటీ. సో అది ఎలా ఉంటుందండి యూనివర్సిటీలో? హెల్త్ అండ్ సెక్యూరిటీ విషయానికి వచ్చిన పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఏంటంటే మేడం, దూరం పంపిస్తున్నాం, అగైన్ సేమ్ ఇదే వస్తుంది. సో దూరం పంపిస్తున్నాం, హెల్త్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా ఎలా ఫేస్ చేస్తారని కూడా ఒక ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి. సో అందులో భాగంగా మనకి యూనివర్సిటీ ఇన్బిల్ట్ హాస్పిటల్ అనేది మెయింటైన్ చేయడం కానివ్వండి, 24/7 అంబులెన్స్ సర్వీస్ కానివ్వండి, డాక్టర్ ప్రొవైడెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అంటే ఇంతమంది స్టూడెంట్ కి సంబంధించి ఒక వార్డెన్ అనేది ఇవ్వడం కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతుంది. అంటే ఖచ్చితంగా హాస్టల్లోనే మనకి పిల్లలు ఉంటారు, ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా వాళ్ళ వార్డెన్ అనేది టేక్ కేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అంబులెన్స్ సర్వీస్ ఇచ్చి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మేడం. అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందాక మీరు అన్నట్టు ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్ మ్యామ్, యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే నవేడేస్ గర్ల్స్ ఆల్సో వెరీ కరేజియస్ అండ్ వెరీ బ్రేవ్ ఆల్సో. సో ఇక్కడ అవన్నీ కూడా తక్కువ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ సెక్యూరిటీ విషయానికి తీసుకుంటానండి, ఒక్కసారి ఇన్నైన స్టూడెంట్స్ బయటికి రావాలంటే వితౌట్ పర్మిషన్ అనేది రావడం జరగదు. సో అండ్ ఇక్కడ ఎవరైనా స్టూడెంట్ బయటికి వెళ్ళి, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్ బయటికి వెళ్ళాలి అంటే ఇది వీడియో కాల్ కన్ఫర్మేషన్ అనేది ఫ్రమ్ ద పేరెంట్ అనేది ఉండాలి. సో వీడియో కాల్ ద్వారా గర్ల్ పేరెంట్ అనే వాళ్ళ కన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా పంపించండి అంటేనే పంపిస్తాం, విత్ పర్మిషన్ ఓన్లీ. అండ్ అలాగే కమింగ్ టు ఎవ్రీ యూనివర్సిటీ కూడా ప్రతి స్టూడెంట్ కి ఒక్కొక్క పోర్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఈఆర్పి పోర్టల్ అవ్వచ్చు, ఎంఐఎస్ పోర్టల్ అవ్వచ్చు, సెక్యూరిటీ పోర్టల్ అవ్వచ్చు. సో ఈ పోర్టల్స్ ఏంటంటే పేరెంట్ తో పాటు స్టూడెంట్ తో పాటు పేరెంట్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఇందులో ఈ పోర్టల్స్ ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ పోర్టల్ సంబంధించి స్టూడెంట్ ఐడి అండ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అని ఎంటర్ చేయగానే వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ కానివ్వండి, అండ్ అలాగే అకాడమిక్ లో వాళ్ళ క్రెడిట్ అవర్స్ కానివ్వండి, కాలేజ్ అవర్స్ కానివ్వండి, అండ్ అలాగే ల్యాబొరేటరీ వర్క్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది ఈ పోర్టల్లో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ ఎన్ని క్లాసులకు అటెండ్ అయ్యాడు, అటెండెన్స్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఈవెన్ ఏ సబ్జెక్ట్ లో ఎంత టాలీ చేసుకోగలుగుతున్నారు, ఎంత పికప్ ఉన్నారు అనేది కూడా ఇందులో చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు సపోజ్ చాలా మంది స్టూడెంట్స్ సెమిస్టర్ రిజల్ట్స్ రాగానే ఇంట్లో వాళ్ళకి ఓకే ఆల్ క్లియర్ అని ఒక ఓడ్ అయితేనే వింటూ ఉంటారు. సో దీన్ని కూడా పేరెంట్ డైరెక్ట్ గా పోర్టల్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి స్టూడెంట్ కి ఏ విధంగా యాక్సెస్ ఉంటుందో పేరెంట్ కూడా అదే విధంగా యాక్సెస్ ఉంటుంది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చిన్న థ్రెటనింగ్ కూడా లేదనేది అయితే 100% చెప్పగలను. ఫైన్ సార్.